హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెడిషనల్ గర్ల్ భావన. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి దీపావళి రోజుదనమాట. దీపావళి రోజు మేము పండగ ఎలా చేసుకున్నాము ఏంటి అనేది ఈ వ్లాగ్లో చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ డిమార్ట్లో కొన్నాం కదా డెకరేషన్ ఐటమ్స్. ఇప్పుడు ఈ తోరణం లాగా ఇవన్నీ డిమార్ట్లో తీసుకున్నాయే. సో వాటన్నిటితో ఇల్లంతా సెట్ చేస్తున్నాము. ఇప్పుడు ఏమో ఇవి చూసారు కదా, ఈ హ్యాంగ్ చేసేవి రెండు అనమాట. అటు సైడు ఇటు సైడు హ్యాంగ్ చేసి మధ్యలో అది కట్టేసాము. భలే అందంగా ఉంది. ఇంకా తర్వాత ఈ స్టిక్కర్స్ అతికించేసాము వినాయకుడివి. కిందేమో ఇట్లా శుభం లాభం అని ఇచ్చాడు. అలా చాలా వెరైటీస్ పెట్టాడు డీమార్ట్లో. అవన్నీ తీసుకొచ్చి అన్నీ మంచిగా డెకరేట్ చేసాము. ఆ తర్వాత దీపావళి రోజు అంటే ముందు రోజు నైట్ మా ఇంటికి వచ్చామన్నమాట. సో తెల్లారి పొద్దున మళ్ళీ మా ఇంటికి వచ్చేసాము. మా ఊరు వెళ్ళి మళ్ళీ తెల్లారి వచ్చామన్నమాట. అందుకని అక్కడ మంగళహారతులు అవి ఇచ్చుకొని క్రాకర్స్ కాల్చి అక్కడ కూడా కొంచెం ఫెస్టివల్ అలా జరుపుకున్నట్టు చేసి మళ్ళీ మా ఇంటికి వచ్చేసాము. ఇంకా మా ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంట్లో వంట చేసి మళ్ళీ ప్రసాదాలు చేసి అన్నీ పొద్దున్న నుంచి ప్రిపేర్ చేసుకుంటే ఈవినింగ్ పూజకి ఈజీ అవుతుంది కదా. ఇంకా తర్వాత బంతిపూలు కూడా తెచ్చుకున్నామన్నమాట మా ఇంటికి వెళ్ళినప్పుడు. అవన్నీ కడుతున్నారు మా వారు. వాకిళ్ళు చూడండి అందంగా ముగ్గేశాను. వీళ్ళందరూ తిరిగి తొక్కి మళ్ళీ అంత చికాకు అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ ఎలాగో వేస్తాం కదా అని ఇంకా అలా వదిలేసి ఫస్ట్ అయితే లంచ్కి చామగడ్డ పులుసు చేస్తున్నాను. ముద్దపప్పు చేసి చామగడ్డల పులుసు చేస్తే సెట్ అయిపోతుంది కదా, లంచ్ అయిపోతుంది. ఇంకా తర్వాత ప్రసాదాలు కూడా చేసాము. ఫస్ట్ అయితే చామదుంపల పులుసుకి తాలింపు వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఆ తర్వాత ఉడకబెట్టిన చామదుంపలు కూడా వేసి ఉప్పు పసుపు కారం అల్లం పేస్ట్ కూడా వేయాలి. ఆ తర్వాత ఉప్పు పసుపు కారం నానబెట్టుకున్న చింతపండు రసం తీసి పోసి కొన్ని వాటర్ పోసి కలపాలి. అప్పుడు పులుసు రెడీ అయిపోతుంది. ఈజీగానే ఉంటుంది. అయితే పులుసు ఇలా మరిగే టైంలో జీలకర్ర ధనియాలు మెంతులు కలిపి వేయింపుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను. అది పులుసులోకి చారులోకి వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. సో ఆ తర్వాత లాస్ట్లో అది వేసేయండి. ఇంకా కొంచెం కొత్తిమీర వేస్తే చామగడ్డల పులుసు రెడీ అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత ప్రసాదాలకేమో గారెలు గులాబ్ జామున్ అలా చాలా మొత్తం 10 రకాల ప్రసాదాలు చేశాను నేను. చూడండి ఎలా ఉందో మా స్టవ్ అంతా. అయితే గారెలేమో మా అమ్మమ్మ వేస్తుంది. మా అమ్మమ్మ ఉంది కాబట్టి పండగకి నాకు ఈజీ అయింది అంత పూజ ప్రసాదాలు అవన్నీ చేసుకోవడానికి. ఎందుకంటే అమ్మమ్మ వాడిని పట్టుకుంటే మా బాబుని నేను ఈజీగా చేసుకున్నాను. ఇంకా మా వాడేమో చూడండి ఇంత ముద్దుగా క్యూట్గా రెడీ అయ్యాడు కదా. మేము ఇప్పుడు బాంబులు కొనుక్కోవడానికి వెళ్తున్నాం అన్నమాట. వాడు ఎప్పుడు పెద్ద అవుతాడో ఎప్పుడు క్రాకర్స్ కావాలని అడుగుతాడో కానీ ఫస్ట్ అయితే మేము ఏదో వెళ్ళాలి, ఎట్లయినా కొన్నైనా కొనుక్కోవాలి కదా. దీపావళి అంటే బాంబులు ఉండాల్సిందే కదా, కాల్చాలి కదా. అందుకని ఫస్ట్ అయితే వెళ్ళి కొన్నన్నా తెచ్చుకుందామని వచ్చాము. ఎన్ని షాప్స్ పెట్టారో చూడండి. అందరూ మా వారికి తెలిసిన వాళ్ళే, అందరూ పిలుస్తున్నారు. ఇంకా ఇట్రండి ఇట్రండి అయ్యగారు అని పిలిచారు. మా వారికి తెలిసిన వాళ్ళ దగ్గర అందరు తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఇంకా ఏదో ఒక షాప్లో అని ఒక షాప్కి వచ్చి తీసుకున్నాం అన్నమాట. క్రాకర్స్ తీసుకున్నామనే కానీ అసలు మేము కాల్చిందే లేదు. పైన కాబట్టి మా ఇల్లు కొన్న క్రాకర్స్ ఏవి కాల్చలేదు. ఏదో అలా ఒక కాకరపోతు అలా కాల్చేసాము. అవన్నీ అలాగే ఉండిపోయాయి. ఇంకా ఇక్కడైతే చూడండి ఎన్ని పెట్టుకున్నారో, ఎన్ని షాప్సో. మా విల్లు కూడా చూస్తున్నాడు. ఆ తర్వాత పండగ రోజు బాగా ఎండ వేడి, బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇంకా వేడిగా ఉంది. అక్కడే కొంచెం చెరుకు రసం తీసుకొని తాగామన్నమాట. వాడేమో అస్సలు తాగడు, తెలిసిందే కదా. ఇంకా మా ఆయనేమో కుల్ఫీ తీసుకున్నాడు. నాకు అవి నచ్చదు కుల్ఫీ, అందుకనే నేను తినలేదు. ఆ తర్వాత పూలు అమ్మవారికని ఒక పూలదండ తీసుకుందాం అనేసి వచ్చాము. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారి విగ్రహం తీసుకున్నాం కదా, ఆ విగ్రహానికి దండ తీసుకుందామని అక్కడ ఆగి దండ తీసుకొని క్రాకర్స్ తీసుకొని ఇంటికి వచ్చామన్నమాట. ఇంటికి వచ్చి అన్నం తినేసాము. ఆ తర్వాత చూడండి మా డెకరేషన్
లైట్లు వేసి అమ్మవారి విగ్రహం చూసారా, ఇంకా క్లారిటీగా లేదు. పూజ అంతా అయ్యాక అప్పుడు మంచిగా క్లారిటీగా ఉంటుందన్నమాట. అంతా కూడా మా వారు లైట్స్ వచ్చేసి పూలేసి అంతా చెత్త చెత్త చేశారు, తీగలు వైర్లతోటి. ఇంకా అదంతా సదురుకొని మళ్ళీ ఒకసారి ఊడ్చుకొని ఇంటి ముందు ఈవినింగ్ ముగ్గులు వేసుకోవాలి కదా, ముగ్గులు వేసి ఈ ప్రమిదలకి బొట్లు పెట్టి అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. చూసారు కదా, అన్నీ మంచిగా పొట్లు పెట్టి ఒత్తులు కూడా వేసి రెడీగా పెట్టాను. స్నానం చేసి వచ్చి వెలిగించుకోవచ్చని. చూడండి ఎంత అందంగా వేసానో. ముగ్గు నేను వేసాను, మా అమ్మమ్మ పూలతో అలా డెకరేట్ చేసిందనమాట. ఇంకా తర్వాత నేను మా వారు కలిసి దీపాలు వెలిగిస్తున్నాము. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మా ఫ్యాన్ సౌండ్ వస్తుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. భలే అందంగా ఉన్నాయి కదా అలా దీపాలు వెలిగిస్తే. అయితే ఆ రోజు మా వారు గుళ్ళో పూజలు కూడా ఉంటాయి కదా, మా వారికేమో ఇంత బాగా గ్రాండ్గా చేసాము, పూజ మంచి చేసుకునేటప్పుడు నేను కూడా ఉంటే బాగుండేది అని అంటున్నారు. కాకపోతే కుదరదు కదా. ఇంకా మా వారేమో గుడికి వెళ్ళారు. మా బాబునేమో మా అమ్మమ్మ పట్టుకుంది. మస్తు క్రాకర్స్ సౌండ్స్కి అయితే పాపం వాడు భయపడుతుంటే ఇంకా అమ్మమ్మ అలా పట్టుకొని ఉంది, టీవీ పెట్టేసి వాడికి బొమ్మలు పెడితే టీవీ చూసుకుంటూ ఉన్నాడు. ఫైనల్గా మా గుమ్మం చూడండి ఎంత అందంగా ఉందో. మొత్తం లైట్స్ కూడా వేసామన్నమాట. ఈ లైట్స్ పెట్టడం ఇవన్నీ కూడా మా వారే చేశారు. నేనేమో దీపాలు పెట్టడం, ముగ్గులు వేయడం అలా నేను చేశాను అన్నమాట. ఇంకా ఇవేమో క్యాండిల్స్ తీసుకున్నాను కదా డీమార్ట్లో, ఆ క్యాండిల్స్ ముగ్గులలో మధ్యలో అలా పెట్టాను. ఇంక ఇక్కడ ముగ్గులో కూడా అట్లా క్యాండిల్స్ పెట్టేశాను. అంత బాగా డెకరేట్ చేసుకొని అన్నీ సెట్ చేసుకున్నాను. మొత్తం ఒక 9 రకాలు 10 రకాల వరకు ప్రసాదాలు కూడా చేయగలిగాను. అన్నీ మంచిగా చేసుకొని పూజ చేసుకున్నాను అనమాట. చూడండి, తామర దీపాలు పెట్టి అన్నీ మంచిగా చేశామన్నమాట. ఇంకా ఫైనల్గా పూజ చేసుకున్నాను. అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉందో. లైట్లు అన్నీ సెట్ చేసి పెట్టాము, భలే అందంగా ఉంది. అమ్మవారి ఫేస్ ఇలా కరెక్ట్గా క్లారిటీగా ఉండాలని ఆ విగ్రహం కోసం మేము ఎంత తిరిగామో, కానీ మా కష్టం వృధా కాలేదు. చూడండి ఎంత కళగా ఉందో కదా అమ్మవారి విగ్రహం. నేను ఏమైనా అమ్మవారి పాటలు మ్యూజిక్ ఏదైనా యాడ్ చేద్దామంటే మళ్ళీ కాపీరైట్స్ పడతాయని ఏం యాడ్ చేయకుండానే అలా చూపిస్తున్నాను. చూడండి భలే అందంగా ఉంది. ఆ గ్లాసులు కూడా నేను ఆ కలర్ గ్లాసులు అందులో వాటర్ పోసి దీపాలు పెట్టి అన్నీ సెట్ చేశాను. అవన్నీ షాపింగ్ చేసి ఒక్కొక్కటి గ్యాదర్ చేసుకొని చేశానన్నమాట. ఇంకా ఇంట్లో అమ్మవారిని కూడా ఇలా మంచిగా అలంకరించి పూజ చేసుకున్నాను. మొత్తం 9 రకాలు 10 రకాల వరకు అయ్యాయి ప్రసాదాలు కూడా అనుకోకుండా. భలే అందంగా ఉంది కదా. ఇంకా లాస్ట్లో అలా ఏదో పేల్చాలి అన్నట్టు బాంబులు పేలుస్తున్నాము. మా వాడిని ఎత్తుకొని చూపిద్దాం వాడికంటే, వాడేమో ఏంటి నాకు ఇది అన్నట్టుగా ఉంది. వాడికి ఎప్పుడెప్పుడు ఇంట్లోకి వెళ్ళాలా, టీవీ చూడాలా అని ఉంది. ఇంకా ఇదండి మా దీపావళి వ్లాగ్. ఇది అప్లోడ్ చేయడానికి నాకు ఇంత టైం పట్టింది. లేట్ అయినా లేటెస్ట్గా ఉంది కదా. మీరైతే నా వ్లాగ్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.